సో దోస్త్ ఫస్ట్ పేజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది దోస్త్ రిజిస్ట్రేషన్కి. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని దోస్త్ ఐడి అనేది ఆ పిన్ అనేది జనరేట్ చేసుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఈరోజు పెట్టుకోవచ్చు లేదా రేపు పెట్టుకోవచ్చు. రేపు 22 అనేది లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్కి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దోస్త్ ఐడి తోటి పిన్ తోటి ఓటీపీ తోటి లాగిన్ అయ్యి దోస్త్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి లాస్ట్ డేట్ రేపు 22 మే. ఓకే. అండ్ ఇప్పటివరకు అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్పెషల్లీ ఈ ఎంసెట్ వాళ్ళు చాలామంది ఇప్పుడు చేసుకుంటున్నారు డిగ్రీ. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది ఇంటర్లో మంచి మార్క్స్ ఉంది, మంచి కాలేజ్ వస్తుంది, లేదంటే డిగ్రీ చేస్తా అనుకునే పాయింట్ ఉంటే దోస్త్ అప్లై చేసుకోనికి ఈ రోజే లాస్ట్ డేటు. అదే నైట్ 11-12 దాకా ఉంటుంది, ఇంకా కొన్ని గంటలే ఉంది, చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ద డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే కంపల్సరీ మ్యాక్సిమం 90% ఎక్స్టెండ్ చేస్తారు. ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే నేను సైట్లో చూసి మీకు అప్డేట్ చేస్తాను, యూట్యూబ్లో ఇంకో వీడియో చేస్తాను. ఒకవేళ అప్డేట్ అయితే నేను ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా దోస్త్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారా అంటే వాళ్ళకు కూడా ఐడియా లేదు. వెయిట్ చేయండి, ఏమన్నా అప్డేట్ ఉంటే ఎక్స్టెండ్ చేస్తే రేపు వెబ్సైట్లో టైం టేబుల్ అప్డేట్ చేద్దాం, అడ్మిషన్ షెడ్యూల్ అనేది అప్డేట్ చేస్తామన్నారు. సో డేట్ ఎక్స్టెండ్ అయితే అన్నీ ఎక్స్టెండ్ అవుతాయి. ఇక సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్ అన్నీ, సెకండ్ పేజ్, ఫస్ట్ పేజ్ డేట్ ఎక్స్టెండ్ అయితే సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ కూడా అన్ని ఎక్స్టెండ్ అయితే మళ్ళీ కొత్త టైం టేబుల్ ఇస్తారు, అది చెప్తా. సో ఇప్పటివరకు కొత్తగా ఇప్పుడే ఫస్ట్ పేజ్ చాలామందికి ఇప్పుడే అప్లై చేసుకుంటున్నారు. సో చేసుకోని వాళ్ళ కోసం డేట్ ఎక్స్టెండ్ చేస్తారు కొన్ని డేస్, అది చేస్తే అప్డేట్ వస్తే వీడియో చేస్తా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం అప్డేట్ లేదు, రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజే డేట్ అయిపోతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ది రేపు అనేది తెలుస్తుంది. సైట్ ఓపెన్ ఉంది, సైట్ వర్క్ అవుతుంది. ఓకే. మీ ఫోన్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, క్రోమ్లో కానీ లేదంటే ప్లేస్టోర్లో ఫైర్ ఫాక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫైర్ ఫాక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే నియర్ బై మీ సేవలో కానీ ల్యాప్టాప్లో కానీ నెట్ సెంటర్లో కానీ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్కి రేపు లాస్ట్ డేటు, బట్ రిజిస్ట్రేషన్ నువ్వు దోస్తులో రిజిస్ట్రేషన్ అయ్యి దోస్త్ ఐడి పిన్ అవన్నీ జనరేట్ చేసుకోవడానికి మాత్రం లాస్ట్ డేట్ ఈ రోజే, టుడే ఈజ్ ద లాస్ట్ డేట్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎస్బిటెట్ అనేది ఓపెన్ అవుతలేదు. అన్ని యూనివర్సిటీస్ ఓపెన్ అవుతున్నాయి. ఆ యూనివర్సిటీస్ క్లిక్ చేస్తే అందులో ఉన్న కాలేజెస్ క్లిక్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటున్నాం కోర్సెస్. అందులో ఎస్బిటెట్ అని ఉంది, ఆ ఎస్బిటెట్ అనేది ఓపెన్ అవుతలేదు. ఎందుకు ఓపెన్ అవుతలేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పర్మిషన్ రాలేదంట. వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ రాలేదు కాబట్టి అది ఓపెన్ అవుతలేదు. పర్మిషన్ వస్తే ఓపెన్ చేస్తాం. మేబీ సెకండ్ పేజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫస్ట్ పేజ్లో అయితే అది ఓపెన్ కాలేదు అని చెప్పారు. సో ఎవరో కొంతమంది అడిగిన అన్న ఎస్బిటెట్ ఓపెన్ అవుతలేదు యూనివర్సిటీ అని. ఎస్బిటెట్ అనేది ఓపెన్ అయితే లేదు అంటే పర్మిషన్ ఇంకా రాలేదంట వాళ్ళ దగ్గర నుంచి. వన్స్ పర్మిషన్ వస్తే ఓపెన్ చేస్తారంట. మేబీ సెకండ్ పేజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. ఫస్ట్ పేజ్లో ఎవరికి ఓపెన్ కాలేదు ఇంతవరకు. సో ఇది అన్నట్టు ఇంకా అంతే. ఇప్పుడు అలాట్మెంటు యాజ్ పర్ ద ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం 29th రోజే ఉంది అలాట్మెంటు. తర్వాత 30 రోజే మళ్ళీ సెకండ్ పేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. 29th రోజు ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అవుతుంది, ఈ దోస్తుకు సంబంధించింది, డిగ్రీకి సంబంధించింది. డేట్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తే అలాట్మెంట్ డేట్ కూడా కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. 29th రోజు కాకుండా ఇది రోజు. ఓకేనా. లేదంటే ఒక 3 days 4 days ఎక్స్టెండ్ చేసి డేటు 29th రోజు అలాట్మెంట్ చేసినా తెలుస్తుంది. అది ఒకవేళ ఎక్స్టెండ్ అయితే కొత్త టైం టేబుల్లో చూడాలి అలాట్మెంట్ డేట్ చేంజ్ అవుతుందా కాదా అనేది. ఇప్పటి యాజ్ ఆఫ్ నౌ 29th అలాట్మెంట్ డేట్ ఉంది. ఈ రోజు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఉంది, రేపు వెబ్ ఆప్షన్ లాస్ట్ డేట్ ఉంది. సో సైట్లో ఏమైనా అప్డేట్ వస్తే కంపల్సరీ అప్డేట్ చేస్తా. ఓకేనా. ఉంటా, బాయ్.